హలో డస్కీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డస్కీ ఫ్రేమ్స్. ఈ 69 days ప్రొడక్టివిటీ ఛాలెంజ్ లో ఇవాళ డే 55. యాజ్ యూజువల్ మార్నింగ్ రెడీ అయిపోయి నేనైతే కాలేజ్కి వచ్చేసాను. ఫస్ట్ థియరీ క్లాస్ ని కంప్లీట్ చేసుకున్నాక మాకైతే సెకండ్ అవర్ సర్ప్రైజ్ టెస్ట్ ఉందని చెప్పారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంకెలాగో అలాగ సర్ప్రైజ్ టెస్ట్ ని కంప్లీట్ చేసుకుని కొంచెం బ్రేక్ లో ఫ్రెండ్స్ ని ఆట పట్టించేసి మేమైతే ఇంకా క్లాసెస్ కి కంటిన్యూ అయిపోయాం. కంటిన్యూస్ గా 2 థియరీ క్లాసెస్ ని కంప్లీట్ చేసుకున్నాక మేమైతే లంచ్ బ్రేక్ లో రీల్ షూట్ చేద్దామని చెప్పి బయటకు వచ్చేసాం. ఈ రీల్ లో మేము ఏ సాంగ్ కి డాన్స్ చేసామో కరెక్ట్ గా కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకా రీల్ షూటింగ్ అయిపోయినాక మేమైతే లంచ్ చేసేసి థియరీ క్లాసెస్ కి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ థియరీ క్లాస్ ని కంప్లీట్ చేసుకున్నాక సెకండ్ క్లాస్ లో మమ్మల్ని అయితే కేస్ స్టడీ సాల్వ్ చేయమని చెప్పారు. ఇంకా అలా కేస్ స్టడీని సాల్వ్ చేసుకున్నాక మాకైతే లాస్ట్ గ్రూప్ డిస్కషన్ అని చెప్పారు. ఇంకా గ్రూప్ డిస్కషన్ లో కూడా ఇచ్చి పడేసి నేనైతే ఇంకా కాలేజ్ అయిపోయిందని చెప్పి ఎవరి పీజీకి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయాం. అనుకున్న ప్లాన్ ఏమో ఎవరి పీజీకి వాళ్ళు వెళ్ళడం, బట్ వీఆర్ ఎండెడ్ అప్ హ్యావింగ్ టీ ఇన్ అ టీ స్టాల్. ఇంకా అలా టీ తాగేసి అందరికి బాయ్ చెప్పేసి నేనైతే ఇంకా మా పీజీకి రిటర్న్ అయిపోయాను. ఇంకా పీజీకి వచ్చి ఆ రోజు రీల్ పోస్ట్ చేసి బట్టలు కొన్ని ఉంటే వాషింగ్ మిషన్ లో వేసేసి ఇంకా డిన్నర్ టైం అయిపోయిందని చెప్పి కిందకి వెళ్ళి డిన్నర్ చేసేసి సర్లే ఈ పాటికి వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు ఉతికేసి ఉంటాయని వెళ్ళి చూస్తే అదైతే ఉతకలేదు. ఇంకా వేరే వాషింగ్ మిషన్ కి షిఫ్ట్ చేసి అలా కొంచెంసేపు మేడ మీద కూర్చొని మూడ్ని చూస్తా. కొంచెంసేపు తర్వాత నేనైతే ఇంకా రూమ్ కి వచ్చేసాను. రూమ్ కి వచ్చిన వెంటనే మా ఫ్రెండ్స్ అయితే వీడియో కాల్ చేశారు. కొంచెంసేపు వాళ్ళతో మాట్లాడేసి బ్రష్ చేసుకొని ట్రాకర్ ని అప్డేట్ చేసుకొని నేనైతే పడుకుండిపోయాను. ఫాలో ఫర్ మోర్.